రైతు సోదరులందరికీ నమస్కారములు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ప్రభుత్వం అయితే ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ఇది ఏమిటంటే 3, 4, 5 ఎకరాల వారికి అయితే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే జమ కానట్టయితే తెలుస్తుంది. అలాగే ఎన్ని ఎకరాల వారికి జమ కాబోతున్నాయి ఈ రోజు నుండి అయితే ఈ వీడియోలో స్పష్టంగానైతే మాట్లాడుకుందాం. అలాగే చూసుకుంటే ఈరోజు వచ్చేసి కొందరికైతే నిన్ననైతే 3 ఎకరాల వారికి అయితే జమ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ ప్రూఫ్ అనేది 15,000 రూపాయలు అయితే చిల్లర 15,000 చిల్లరనైతే ఎవరైతే 3 ఎకరాల వారికి ఉన్నారో వాళ్ళందరికైతే జమ కావడం జరిగింది. అలాగే 4 ఎకరాల వారికి కూడా జమ కావడం జరిగింది. ఇలా మెసేజ్ అయితే మీకు వస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి మెసేజ్ రాకపోతే ఒకసారి అయితే మీరైతే ఏం చేస్తారంటే మీరైతే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కిందనైతే కామెంట్ అయితే ఇచ్చేయండి వీడియో కిందనైతే. అలాగే రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో 15 ఎకరాల వారికి అయితే ఎప్పుడు మరి చూసుకున్నట్టయితే ఇక్కడ రైతు బంధు పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు సాయం అందించారో ఎన్ని నిధులు విడుదల చేశారనే దానిపై స్పష్టత లేదు అట. అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో నిధులైతే విడుదల చేస్తామని అయితే మళ్ళీ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మెయిల్ కూడా రావడం జరుగుతుంది. కొంతమందికి అంటే మెసేజ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొందరికి ఎవరైతే రైతులతో వాళ్ళకైతే మెయిల్ అయితే ఇలా రావడం జరుగుతుంది. చాలామంది రైతులకు వచ్చేసి కొంతమంది మెసేజ్ అయితే రావడం లేదు. అలాగే వారందరూ అయితే ఒకసారి అయితే మీరైతే బ్యాంకుని అయితే సంప్రదించగలరు. అలాగే చూసుకుంటే ఎకరం అయితే ఎవరైతే 30 గుంటలు ఉన్నారో 40 గుంటలు ఉన్నారో వీళ్ళందరికైతే జమ కావడం జరిగింది. ఒకవేళ మీకు ఇంకా 30 గుంటల నుండి ఎకరం నుండి జమ కానట్టయితే మీరైతే ఒకసారి అయితే మీ బ్యాంకుని అయితే సంప్రదించగలరు. అలాగే చూసుకుంటే రైతు బంధు ఎప్పుడు పూర్తి చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఫిబ్రవరిలో అంటే ఈ నెల 16న అంటే రేపే వచ్చే అవకాశం ఉంది. నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కాగా ఇప్పటి వరకు కేవలం 1000 కోట్ల వరకే ప్రభుత్వం చెల్లింపులు చేరగాలింది. అయితే చూసుకుంటే మనకు ఏదైతే ఇప్పుడు ఫిబ్రవరి ఉందో ఈ 16వ తేదీన రోజైతే అంటే రేపటిలోపు అయితే మీ అందరికైతే రైతు బంధు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది. మరోసారి అంటే నిధులు అయితే విడుదల చేయనున్నారు. ఎవరికైతే జమ కాలేదో 3 నుంచి 15 ఎకరాల వారికి అయితే అందరికీ జమ కానున్నాయండి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరు షేర్